తిరుచునాపల్లి శ్రీరంగం, భూలోక వైకుంఠం శ్రీరంగం. చూద్దాం రండి. ప్రపంచంలో పూజలు జరిగే అతి పెద్ద దేవాలయం. ఈ ఆలయం ఒక దేశం కంటే పెద్దది. 156 ఎకరాలు, 21 గోపురాలు, 7 ప్రాకారాలు, 800 శాసనాలు. భూలోక వైకుంఠంగా పిలువబడే శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి ప్రతి సంవత్సరం లక్షల్లో భక్తులు వస్తారు. అంతేకాకుండా ఈ ఆలయాన్ని రక్షించేటందుకు చేసిన విషాద గాథలు, ఇంకా ఎన్నో రహస్యాలు. దాదాపుగా 1000 సంవత్సరాల నుండి శ్రీ రామాంజనేయులు గారి బాడీని ఈ ఆలయంలోనే భద్రపరిచారు. ఈ ఆలయానికి వస్తే శ్రీ రామాంజనేయులు గారి బాడీని చూడొచ్చు. ఆ మహావిష్ణువే 108 దివ్య దేశాలలో వెలసిన మొదటిగా శ్రీరంగ క్షేత్రం. ఈ శ్రీరంగ క్షేత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుజ్ఞని. భూలోక వైకుంఠంగా పిలువబడే శ్రీరంగం విశేషాలు, వింతలు, రహస్యాలు, ఎన్నో గాథలు ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. అలాగే మన పూర్వీకులు నిర్మించిన ఆలయాలు, శాసనాలు, అలాగే పురాతనమైన విషయాలు తెలుసుకోవడానికి మోర్ ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. లెట్స్ గెట్ టు ద వీడియో. భూలోక వైకుంఠమైన శ్రీరంగం టెంపుల్ని నేను మీకు చూపిస్తున్నాను. శ్రీ రంగనాథ స్వామి వారి కళ్ళకి కట్టినట్లుగా ఈ వీడియోని మీరు చూడగలరు. ఈ గుడి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ఎంతో చరిత్ర ఉంది, ఎన్నో మిస్టరీలు కూడా ఉన్నాయి. ఈ శ్రీరంగం వెళ్లే దారి అంతా కూడా చుట్టూ అంతా కూడా గోపురాలు ఉంటాయి, మధ్యలో ఇల్లు ఉంటాయి, షాప్స్ ఉంటాయి, ఆటోలు, కార్లు అన్ని కూడా గోపురం కింద నుండే వెళ్ళిపోతాయి. మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇళ్ల మధ్యలో ఆలయం ఉందా, ఆలయం మధ్యలో ఇల్లున్నాయా అని అర్థం కాదు. ఆలయం దగ్గరకు వెళ్ళగానే ముందు మనకు ఎత్తైన గోపురం కనిపిస్తుంది. ఆ గోపురం చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఈ గోపురం ఎత్తు 236 అడుగులు ఉంటుంది. ఈ రాజగోపురం అనేది మన సౌత్ ఇండియాలోనే అతి పెద్ద గోపురం అన్నమాట. ఈ రాజగోపురం 16వ శతాబ్దంలో విజయనగరపు సామ్రాజ్యపు రాజు అయిన అచ్యుతదేవరాయల రాజు వారు పాలనలో ప్రారంభమైంది. అయితే అతని మరణం తర్వాత రాజగోపురం కట్టడం అనేది అసంపూర్ణంగా మిగిలిపోయింది. దాని తరువాత దాదాపు 400 సంవత్సరాలు ముస్లిం దండయాత్రలో యుద్ధాల కారణంగా గోపురాన్ని అయితే సరిగ్గా కట్టించలేకపోయారు. మరి దీని పూర్తి నిర్మాణం అయితే ఎప్పుడు జరిగింది అంటే 20వ శతాబ్దంలో అహోబలం పీఠం యొక్క 44వ జియార్ ఈ రాజగోపురాన్ని చాలా ప్రత్యేక ఇంట్రెస్ట్ తో పూర్తి చేశారు. దాదాపు 200 మంది కార్మికులు 8 సంవత్సరాలు పగలు రాత్రి కష్టపడితే ఈ రాజగోపురాన్ని నిర్మించారు. దాదాపు ఈ రాజగోపురం 236 అడుగులు 13 అంతస్తులు ఎత్తులో ఉంటుంది. ఈ రాజగోపురం బరువు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 24,880 టన్నుల బరువు ఉంటుంది. మరి ఈ శ్రీరంగం ఆలయం గురించి మనం మాట్లాడుకుంటే ఈ ఆలయం కావేరీ నది, కొలేడం నది మధ్యలో ఉన్న ఒక హైలైట్ అన్నమాట. ఒక దీపంలా ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని చోళులు, పండితులు, విజయనగరపు రాజులు, నాయకులు చాలా మంది దీన్ని అభివృద్ధి చేశారు. ఈ శ్రీరంగం ఆలయం రామాయణంతో ముడిపడి ఉంది. పురాణాల ప్రకారం శ్రీరంగ స్వామి వారు విగ్రహాన్ని బ్రహ్మదేవుడు తపస్సుతో పొందారు. ఆ పొందిన విగ్రహాన్ని బ్రహ్మదేవుడు ఎక్స్వాక్ వంశానికి చెందిన శ్రీరాముడికి ఇస్తాడు. శ్రీరాముడు దీన్ని అయోధ్యలో పూజిస్తాడు. రామాయణం యుద్ధం జరిగిన తరువాత లంకాధిపతి అయిన విభీషణుడికి శ్రీరాముడు ఈ విగ్రహాన్ని ఇస్తాడు. ఆ విభీషణుడు లంకకు విగ్రహాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు కావేరీ నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటాడు. కాసేపు అలా కూర్చుంటుండగా ఈ విగ్రహాన్ని
ఇచ్చేటప్పుడు శ్రీరాముడు విభీషణుడితో ఏం చెప్తాడంటే, ఈ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లేంత వరకు ఎక్కడా కూడా పెట్టొద్దు అని చెప్తాడు. కానీ మార్గమధ్యలో అలసిపోయిన విభీషణుడు శ్రీరాముడు చెప్పిన మాటలను మర్చిపోవడంతోటి శ్రీరంగం ప్లేస్ లో ఈ విగ్రహాన్ని కింద పెట్టేస్తాడు. అలా శ్రీరంగనాథ స్వామి విగ్రహాన్ని కింద పెట్టి తీరుతాడు. విశ్రాంతి అంతా అయిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని పైకి లేపడానికి ఎంత ప్రయత్నించినా కూడా లేవదు. అప్పటి నుండి ఈ శ్రీరంగనాథ స్వామి వారు ఇక్కడే కొలువై ఎంతో మంది ప్రజలకు దర్శనం ఇస్తున్నారు. కానీ విభీషణుడు కోరిక మేరకు స్వామి లంక వైపుకు చూస్తున్నట్టుగా ఉంటుంది. అలానే మనకు దర్శనం ఇస్తారు. విన్నారు కదా స్థల పురాణం గురించి. ఆలయం లోపల ఎంటర్ అవగానే గరుడాహ్లార్ వారిది సన్నిధి వస్తుంది. గరుడాహ్లార్ దాదాపు ఒక 25 అడుగులు ఎత్తు ఉంటుంది. ఈ గరుడాహ్లార్ వారు ఎవరు అనుకుంటున్నారా? మహావిష్ణువు యొక్క వాహనం. గర్భగుడికి ఎదురుగా ఈ మహావిష్ణువు చూస్తున్నట్టుగా ఉంటుంది. ఈ మహావిష్ణువు ఉన్న 108 దివ్య దేవాలయాల్లో ఇంత గరుడాహ్లార్ ఉన్న విగ్రహం ఎక్కడా కూడా లేదు. ఈ గరుడాహ్లార్ కట్టే దోహది దాదాపు 30 అడుగులు ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పేరు రంగనాయకి తాయారు. ఇక్కడ 100 స్తంభాలతో కూడిన మండపం ఉంది. ఈ మండపం దగ్గర ఒక విషాద గాథ కూడా ఉంది. ఈ 1000 స్తంభాల మండపం దగ్గర ఒక తెల్ల గోపురం ఉంటుంది. దాని పేరు వెల్లాయి గోపురం అని పిలుస్తారు. ఈ ఎల్లాయి గోపురం మండపం వెనుక ఒక త్యాగం దాగి ఉంది. అక్కడ వెల్లాయి అనే దేవదాయి ఇక్కడ నృత్యగారిని. శ్రీరంగం ఆలయం మీద ముస్లింలు దండయాత్ర చేసి గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని దొంగిలించేటప్పుడు ఈ దేవదాయి ఈ వెల్లాయి ఏం చేశారు అంటే అందులో ఉన్న ఒక సైనాధికారిని దృష్టి మరపడానికి నృత్యం చేసి గోపురం పైకి తీసుకెళ్లి అక్కడి నుంచి ఆ సైనాధికారిని తోసి చంపేసింది. ఆ పైనుండి తను కూడా చనిపోయింది. తాను త్యాగానికి గుర్తుగా ఈ గోపురాన్ని వెల్లాయి గోపురం అని పేరు పెట్టారు. అన్ని గోపురాలు కలర్స్ ఒకలా ఉంటే ఈ గోపురం మాత్రం తెల్ల రంగు వేశారు. ఇంకా ఇక్కడ రామాంజనేయుల వారు గుడి ఉంది. ఆ గుడిలో ప్రిజర్వ్ చేయబడిన బాడీని ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పటికీ ఉంది అన్నమాట. ఈ శ్రీరంగం ఆలయంలో శ్రీ రామాంజనేయుల వారి బాడీని ఇప్పటికీ ఉంచారు. దాదాపు శ్రీ రామాంజనేయుల వారు ఈ శ్రీరంగంలో 8 సంవత్సరాలు అయితే ఇక్కడ ఉన్నారు. అందులో 20 సంవత్సరాలు ప్రధాన అర్చకుడుగా ఉన్నారు. తను చనిపోయేటప్పుడు తనకున్న శక్తిని అంతా కూడా అందులోనే వదిలేశారు. తను చనిపోయేటప్పుడు తనకున్న శక్తి సామర్థ్యాలు, భక్తి అంతా కూడా స్వామివారిలోనే పదిలపరిచి ఉంచారు. రామాంజనేయుల వారి గుడికి మనం అక్కడికి వెళ్ళినప్పుడు ప్రధాన పూజారిని అడిగితే గనక స్వామివారిని మనకి అక్కడ చూపిస్తారు. అక్కడ ఇంకా గోళ్ళు అలాగే కళ్ళు అలా చూస్తున్నట్టుగా ఉంటాయి. ఇన్ని సంవత్సరాల నుంచి అలా ఉంచడానికి గల కారణం ఏంటి అంటే గనక శ్రీరంగనాథ స్వామి వారు ఒక భక్తుడి కల్లో కనిపించి రామాంజనేయుల వారి బాడీని అలాగే ఉంచమని చెప్పారంట. అందుకని స్వామివారి బాడీ అప్పటికి ఇప్పటికి కూడా సంవత్సరంలో 2 సార్లు మాత్రం పచ్చకర్పూరం అలాగే కుంకుమ పువ్వు ముద్ద చేసి స్వామివారికి బాడీకి అయితే పెడతారటండి. ఇక్కడ ఇది చాలా అద్భుతకరమైన విషయం. స్వామివారిని ఇప్పటికీ మనం రామాంజనేయుల వారిని చూడొచ్చు. ఇక్కడ ఒక ఇంకా అద్భుతకరమైన విషయం ఒకటి ఉంది. ఈ దేవాలయం పొద్దున్న ఉదయం స్వామివారిని మెలుకొల్పేటప్పుడు ఒక ఏనుగు, ఒక ఆవు, ఒక గుర్రాన్ని మూడింటిని కలిపి తీసుకొచ్చినప్పుడు నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ సేవ అనేది నేను చూశానండి స్పష్టంగా. ఆవు అయితే గనక అమ్మా అంటది, ఏనుగు వచ్చి ఇలా ఆత్మనాదం చేస్తుంది, అలాగే గుర్రం కూడా. ఈ 3 మనం మన కళ్ళతో మనం చూడొచ్చు. అది ఎంతో సుందరంగాను అద్భుతంగాను ఉంటుంది. అలాగే ఇక్కడ టెంపుల్ ప్రతి ఒక్కటి కూడా ఆ చెక్కే విధానం కానీ ఆ స్వామి కానీ అలా ఎంతో చూడముచ్చటగా అయితే ఉంటారు. ఇంకా
టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి, చూడగలరు. అలాగే ఇక్కడ ఇంకొక వింత ఉంది. కన్ను లేని బల్లి, ఇక్కడ బల్లికి కన్ను ఉండదు. తోకలేని గుర్రం, అలాగే మెప్పులేని చేప, ఈ మూడిటికి కూడా శ్రీ రంగనాథుడు మోక్షం ఇచ్చాడటండి. అలాగే ఒంటి స్తంభం మీద ఉండే గరుత్మంతుడు, ఈ నాలుగిటిని కూడా పైన మనం కాలం చేసిన తర్వాత మనకి భగవంతుడు అడుగుతాడట, శ్రీరంగం వెళ్ళావా అంటే వెళ్ళాను అంటే, ప్రభు దాని సాక్ష్యం ఏంటి అని చెప్పని అడిగితే గనక మనం ఇక్కడ బల్లికి కన్ను ఉండదని, అలాగే గుర్రానికి తోక ఉండదని, చేపకు మెప్పు ఉండదని, ఈ మూడిట్టి, అలాగే ఇక్కడ గరుత్మంతుడు అనేది ఒంటి స్తంభం మీద ఉంటాడండి. అదే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. అలాగే నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నేను మీతో షేర్ చేశాను. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలుపగలరు. మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన పేజీని అయితే గనక ఫాలో చేయండి.